గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని జరిగింది అధ్యక్ష. నాకు ఇప్పటికి గుర్తుంది, మీరు తెలియదు కాదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో మరి అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఏదైతుందో హుస్సేన్ సాగర్లో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు తలంతరం చెప్పంటాను. ఏకశిల ఒకే శిలలో మనం ఒకసారి గౌతమ బుద్ధుని పోల్చి చూస్తే వీళ్ళ ఏ తెలంగాణ తల్లి విగ్రహంలో మనం అభయహస్తాన్ని గమనిస్తున్నామో ఆ గౌతమ బుద్ధునిలో కూడా ఏదైతుందో ఆ అభయహస్తాన్ని గమనిస్తామని చెప్పంటాను. ఇక్కడ దేవతామూర్తులే కాకుండా ఇవాళ ఈ నవ సమాజానికి నాంది ఏ విధంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని భావిస్తామో దానికంటే ముందు గౌతమ బుద్ధుడు అని చెప్పంటున్నాను. వారిలో కూడా ఏదైతుందో ఆ అభయహస్తం గోచరిస్తుంది అధ్యక్ష చెప్పంటాను. దీన్ని ఏదైతే ఒక విమర్శనాత్మకంగా కాకుండా కొందరు బతుకమ్మ కానరావటం బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ప్రతీక. బతుకమ్మ కానీ బోనం కానీ బతుకమ్మ బోనం ఈ రెండు కూడా తెలంగాణ ఆడబిడ్డల ప్రతీక అని చెప్పాలి. మనం ఏ శుభకారం చేపట్టినా బోనం ఎత్తుకోవడం అనేది ఏదైతుందో మన తెలంగాణ సాంప్రదాయం సంస్కృతి అని చెప్పంటాం. ఆ సంస్కృతికి అనుగుణంగానే ఆడబిడ్డను మనం ఇలా మాతృమూర్తిని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ విగ్రహం నిజంగా కూడా చెప్పంటున్నా దీన్ని ఒక రాజకీయ కోణంలో ఎవరైనా ఆలోచిస్తే అంటే సరైనది కాదు అధ్యక్ష. నేనేమంటున్నా మరి ఆనాడు ఉద్యమ సమయంలో దీన్ని రూపకల్పన చేసి ఉండొచ్చు. ఉద్యమం అనేది ఒక రాజకీయ పార్టీకే పరిమితమైంది కాదు. మరి నాకు తెలిసినంతవరకు ఏదైతే ఉందో ఈ అంటే ఇంతవరకు ఏదైతే మనం గమనిస్తున్నటువంటి ఒక ఏ తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నదో అది ఒక రాజకీయ పార్టీ పరంగా దాన్ని రూపొందించింది అధ్యక్ష, టీఆర్ఎస్ పార్టీ. అలా ఏ ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదించి దాన్ని రూపకల్పన చేసినట్టు మరి నాకైతే అభిప్రాయం లేదు అధ్యక్ష. పెద్దల కోదండం గారు ఉన్నారు అధ్యక్ష, వారు పొలిటికల్ చేసి కన్వీనర్గా వారు బాధ్యత నిర్వర్తించిండ్రు. వారికి తెలియందే తేదీ ఉండదు అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇట్లా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏదైతే ఉందో నాకు తెలిసి ఆలయ నరేంద్ర గారు కూడా ఒకటి రూపొందించింది అధ్యక్ష, విజయశాంతి గారు కూడా ఒకటి రూపొందించింది అధ్యక్ష. కానీ అవన్నీ ఏదైతే ఉందో ఒక రాజకీయ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా రూపొందించుకున్న విగ్రహాలే తప్ప అధికారికంగా ప్రభుత్వ పరంగా రూపొందించిన విగ్రహాలని చెప్పని ఇంతవరకు ఏదైతే మనకి ఏ విధంగా దాఖలా లేవు అధ్యక్ష. ఏ విధంగా వీళ్ళ అధికారికంగా తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఏదైతుందో మనం ప్రకటించుకోవడం జరిగిందో అట్లాగే వీళ్ళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని ప్రకటించడం, ఇక్కడ మండలిలో ఏదైతుందో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, దాన్ని రాజకీయంగా చూస్తే కూడా నాకు ఒకటి అది అనిపిస్తూ ఆశ్చర్యం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏ అభయహస్తాన్ని కాంగ్రెస్ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఈ తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి ఏదైతుందో అభయహస్తం ఇస్తూ అండగా నిలిచేటువంటి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని చెప్పక తప్పదని చెప్పంటుంది. దానికి కేవలం ఒక రాజకీయ దృక్పథంతో రాజకీయ